ఒక విషాద ఘటన ఇంకా భారత ప్రజలు మర్చిపోకముందే మరొక ఘటన. ఇది గత ఏడాది జరిగినటువంటిది. ఒరిస్సా సమీపంలో 3 ట్రైన్లు యాక్సిడెంట్ అవ్వటం, భారీగా మృతుల సంఖ్య, ఇక ఎంతోమంది చనిపోయినటువంటి పరిస్థితి, అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి. సిగ్నల్ వ్యవస్థలో లోపం కారణంగా ఆగి ఉన్నటువంటి గూడ్స్ ట్రైన్ని ఒక ఎక్స్ప్రెస్ గుద్దుకోవటం, కోరమండల్ ఎక్స్ప్రెస్ గుద్దుకోవటం, దాని బోగీలు వెళ్ళి పక్క పట్టాల మీద పట్టడం, అటువైపుగా వెళ్తున్నటువంటి హౌరా ఎక్స్ప్రెస్ ఆ బోగీల్ని ఢీకొనటం, మొత్తం 3 రైళ్లు ఢీకొని అప్పుడు ఎంతోమంది మృతి చెందినటువంటి పరిస్థితి. ఏపీకి చెందినటువంటి వాసులు కూడా చాలామంది ఉండటం, ఏపీ సీఎం కూడా అప్పుడు అక్కడ పర్యటించి సహాయక కార్యక్రమాలని పునరుద్ధరించేటువంటి పనులు చేయడం, మన ఏపీ నుంచి కూడా అంబులెన్స్లను పంపించి ఇక్కడికి కూడా చాలామందిని, క్షతగాత్రులను, గాయపడిన వాళ్ళని ఎంతోమందిని సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి తరలించడం, ఇదంతా కూడా చూసాం. ఇది ఇంకా పూర్తిగా మర్చిపోకముందే ఇలాంటివి మరలా తలెత్తకుండా రైల్వేస్లో పటిష్టమైనటువంటి చర్యలు మనం చేపట్టాలి, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలి అనుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఈరోజు జరిగినటువంటి మరొక దుర్ఘటన. పశ్చిమ బెంగాల్లో ఎక్స్ప్రెస్ అదే లైన్లో ఉన్నటువంటి మరొక గూడ్స్ ట్రైన్ని ఢీకొనటం. సో ఇది కూడా సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణంగానే 2 ఒకే ట్రాక్ మీద వెళ్ళటం, సో ఈ యాక్సిడెంట్ అవ్వటం. ప్రస్తుతానికైతే 5 మృతదేహాలను బయటకు తీయటం జరిగింది. ఇంకా మరిన్ని మృతులు ఉండేటువంటి అవకాశం ఉంది అని కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే సహాయక కార్యక్రమాలు అయితే చేపట్టారు. పూర్తి స్థాయిలో ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. సో ఓవరాల్గా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, మరొకసారి సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణంగానే 2 ట్రైన్లు ఢీకొనటం జరిగింది అనేది ప్రస్తుతం అనుకున్నటువంటి సమాచారం.